ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు ఏదైతే ఈ ఎప్సెట్ బోర్డు ఉందో, లేదంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, అసలు ఈ స్టూడెంట్స్ గురించి ఏమనుకుంటారు నాకైతే క్లారిటీ రావట్లేదు. వీళ్ళకి నచ్చినట్టు డేట్లు అయితే రిలీజ్ చేస్తున్నారు, బట్ ఆ డేట్ ప్రకారంగా ఏది చేయట్లేదు. ఎంత వరస్ట్ కోఆర్డినేషను అండ్ అలాగే ఎంత వరస్ట్ ఆర్గనైజింగ్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలే. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఎంసెట్ కొంత డిలే అయిన మాట అయితే వాస్తవమే, బట్ మరీ ఇంత దరిద్రంగా అసలు ఎప్పుడు ఏంటి అనేది ఒక క్లారిటీ లేకుండా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసారు చూసారా, అది దరిద్రం అనమాట. మీరు ఎన్నిసార్లు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తున్నారు నాకు తెలియదు, కానీ నేను లాస్ట్ 3 days నుంచి కనీసం ఒక 40-50 సార్లు వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంటాను. ఎప్పటికప్పుడు ఏదన్నా అప్డేట్ ఉంటే మీకు చెప్దామని చెప్పి. బట్ ఇప్పుడు అప్డేట్ మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ అసలు మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులో చాలా వరకు ఫైల్స్ అన్ని లేపేశారు. ఏం ఫైల్స్ లేపేశారు సార్, నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్ అదే. ఇప్పుడు పేజ్ సోర్స్ లో చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి ఏవైతే లాస్ట్ టైం పెట్టారో ఇవన్నీ కూడా ఇప్పుడు డిజేబుల్ చేశారు. ఎందుకు డిజేబుల్ చేశారనేది వీళ్ళకే తెలియాలి. సో మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనకి మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో స్పోర్ట్స్ సంబంధించి, స్పోర్ట్స్ టెంటేటివ్ ప్రయారిటీ లిస్ట్ ఏదైతే ఉందో డిజేబుల్ చేసి పెట్టేశారు. ఎందుకు డిజేబుల్ చేసి పెట్టారు? ఈ లిస్ట్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, వీళ్ళు ఏదైతే లిస్ట్ మెన్షన్ చేశారు ఈ లిస్ట్ ఏమైనా కరెక్ట్ కాదా అనేది డెఫినెట్ గా చూడాల్సి ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ కమింగ్ టు బి కేటగిరీ అడ్మిషన్స్. బి కేటగిరీ అడ్మిషన్స్ చూసినట్టయితే మొత్తం అన్ని ఎక్స్టెండ్ చేసి పాడదు ఒకసారి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ 22nd వరకు పెట్టారు. అంటే ఆల్మోస్ట్ ఇది ఇంకో 1 week మీకు ఎక్స్టెండ్ అయిపోయినట్టే లెక్క. ఇంతకుముందు మనకి 17th ఉండేది 22nd తీసుకెళ్లి పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ డేట్ ఫర్ డిస్ప్లేయింగ్ ద సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో, అంటే కేటగిరీ బిలో ఎవరెవరు జాయిన్ అయ్యారో ఆ తాలూకా లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడైనా చూపిస్తున్నారు, 28th October వరకు చూపిస్తున్నారు. అండ్ అలాగే మనకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు దాకా ఉంది, 22nd October దాకా ఉంది. సో ఇంత ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే కేటగిరీ బి సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మిగిలిపోయిన సీట్స్ అన్ని కూడా మనకి సెకండ్ కౌన్సిలింగ్ లో యాడ్ చేయాలి అనుకున్నట్టయితే డెఫినెట్ గా 22nd తర్వాత మనకి సెకండ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతకు ముందు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. అండ్ రెండోది, ఏదో ఒక అప్డేట్ మనకి క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటది. ఇంత ముందు డైరెక్ట్ గా మన ఎడ్యుకేషన్ మినిస్టరే అనౌన్స్ చేశారు 17వ తారీఖు నుంచి మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళే క్లియర్ గా మెన్షన్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని న్యూస్ రిపోర్టర్లని అందరినీ పిలిచారు, టీవీలో స్క్రాలింగ్ ఇచ్చారు, పేపర్లో వేశారు. బట్ టిల్ డేట్ మనకి దరిద్రం ఏంటంటే ఎన్సీసీ మెరిట్ లిస్ట్ అసలు రిలీజ్ చేయలేదు. అండ్ స్పోర్ట్స్ తాలూకా మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని కూడా మళ్ళీ బ్యాక్ కి తీసేసుకున్నారు. బ్యాక్ ఎందుకు తీసుకున్నారు అనే దానికి కూడా క్లారిటీ మనకి ఎటువంటిది లేదు. ఇప్పటికి కూడా పైన ఏవైతే మనకు చూపిస్తున్నారో కనీసం ఇందులో అన్నా సరే వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు తీస్తున్నారు ఏంటి, కనీసం చిన్నది ఇక్కడ చిన్న హైలైట్ చేసి ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ ఇస్తే చాలా, అంత మించి ఏం అక్కర్లే, అది కూడా ఇవ్వట్లేదు. స్టూడెంట్స్ ని ఎంత టెన్షన్ పెట్టి ఎంత డిప్రెషన్ గురి చేస్తున్నారో మేబీ వీళ్ళకి అర్థం కావట్లేదేమో. నిజంగా చాలా 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 టెన్షన్ పెడతారు స్టూడెంట్స్ ని, ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లోకి అయితే తీసుకెళ్లిపోతున్నారు అనమాట. ఏదైనా చెయ్యండి రా, మీ చేతిలోనే ఉంది, మీరే చేయగలరు ఏమన్నా. సో ఇదండి అప్డేట్ అయితే ఏం లేదు. మనకి సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది క్లారిటీ అవ్వడకే లేదు. మీరు చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, నా ఛానలే కాదు చాలా ఛానల్స్ లో కింద యూట్యూబర్స్ ఇప్పుడు మాకన్నా ఇన్ఫర్మేషన్ ఎవడొకటి ఇచ్చిందే మేము చెప్తామండి. మేమేమి ఎంసెట్ హెడ్స్ కాదు, లేదంటే ఎంసెట్ కన్వీనర్ మా పక్కన కూర్చొని మాకు అప్డేట్ ఇవ్వడం. సో వాళ్ళు ఏవైతే ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటారో వాళ్ళ మీటింగుల్లో వాటిలో డిస్కస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మాకు రావచ్చు, లేదంటే ఎవరన్నా న్యూస్ ఛానల్స్ లో ఏమన్నా చెప్పిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే పేపర్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే ప్రెస్ మీట్ లో చెప్పే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా మాకు తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ మేము మీకు చెప్తాం అంతే తప్ప మేమే ఎంసెట్ హెడ్స్ కాదు కదా. చాలా మంది సార్ 12 స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, మరి ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి తిట్టుతా ఉంటారు కింద. 12 స్టార్ట్ అవుతుంది అన్నారని ముందు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు మీటింగ్ లో. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కాబట్టి మీకు చెప్పాను. అది కూడా కన్ఫర్మ్ అని నేను ఎక్కడ చెప్పలేదే. సో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాం. బట్ 12 మనకి స్టార్ట్ అవ్వలేదు. అండ్ అఫ్ కోర్స్ దానికన్నా ముందే 17th అనే డేట్ అనౌన్స్ చేశారు. సో 17th అంట 12th కాదు, ఎక్స్టెన్షన్ చేశారు బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ అని క్లియర్ కట్ గా వీడియో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 17th స్టార్ట్ అయిందా? లేదు. ఎప్పటికీ మనకి ఏదైతే ఎన్సీసీ ఉందో రిలీజ్ కాలేదు, ఆ స్పోర్ట్స్ ఏదైతే రిలీజ్ అయిందో దాని మీద క్లారిటీ లేదు. అండ్ టిల్ డేట్ ఇప్పటిదాకా అసలు నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు, అంటే 17th కూడా లేదు. సో ఏదైతే ఇప్పుడు కేటగిరీ బిలో ఎక్స్టెన్షన్ చేశారో దీన్ని బట్టి చూసినట్టయితే 22nd కి మేబీ పోస్ట్ పోన్ అయిపోయిందేమో, అంటే మళ్ళీ ఇంకొక వీక్
ముందు 12th అన్నారు, 12th నుండి 17th వచ్చింది, ఇప్పుడు 17th నుండి మేబీ 22nd మళ్ళీ ప్రెస్ మీట్ ఏదో పెడతారు, పెట్టి 22 నుండో 23 నుండో మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్తారు. బట్ వాళ్ళు చెప్పినా అది ఎంతవరకు బిలీవబుల్? మళ్ళీ డేట్లు మార్చడానికి గ్యారంటీ ఏంటి? ఎన్నిసార్లు మారుస్తారు డేట్లు? ఒక్కసారి మారిస్తే ఓకే, వాళ్ళకి ఇష్టానికి అంటే పని చేస్తున్నారా మీరు నిజంగా పడుకుంటున్నారు ఆఫీసులకి వెళ్ళి, అది నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఒక డేట్ మనం పెట్టుకున్నాడు, డెడ్ లైన్ పెట్టుకున్నాడు, ఆ డెడ్ లైన్ ప్రకారంగా పనులన్నీ జరిగిపోతా ఉండాలి. పని నువ్వు చేయడం మానేసి లేదంటే పని అవ్వలేదని ఏదో ఒక ఎక్స్క్యూజ్ బేసిస్ మీద నువ్వు డెడ్ లైన్ పెంచుకుంటా వెళ్ళిపోతే ఎలా కుదురుద్ది? అది కరెక్ట్ కాదు కదా. స్టూడెంట్స్ కూడా ఇలా చదివితే ఓకేనా? నువ్వు ఎగ్జామ్ ఏదో డేట్ పెడతావు, స్టూడెంట్స్ అందరూ చదువుకోలేదు కాబట్టి ఎగ్జామ్ ఒక నెల పోస్ట్ పోన్ చేయి, 2 నెలలు పోస్ట్ పోన్ చేయి చేస్తావు, చేయవు కదా. నువ్వు ఏదైతే డేట్ పెట్టావు ఆ డేట్ లోనే పెట్టేసుకుని వెళ్ళిపోతున్నావు కదా. మరి అలాగే ఈ పనులు కూడా, నీ పనులు చేసేటప్పుడు మీ పనులు కూడా ప్రాపర్ గా చేసుకోవాలి, ఇన్ టైమ్ లో చేసుకోవాలి. మీరు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ ప్రకారంగా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. అది చేయకుండా స్టూడెంట్ కి అప్డేట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఏమో టెన్షన్ పడతా ఉంటారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ కౌన్సిలింగ్ అని. దరిద్రం ఏంటంటే చాలా కాలేజీలు మనకి 26th క్లాసులు స్టార్ట్ చేశారు, క్లాసులు అయిపోతున్నాయి. సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20 days క్లాస్ వర్క్, అంటే ఒక 2 వారాల క్లాస్ వర్క్ అయిపోయింది అటు ఇటుగా మనం చెప్పుకోవాలనుకుంటే. అఫ్ కోర్స్ వాళ్ళు బేసిక్స్ రివైజ్ చేస్తున్నారు, హాఫ్ డేస్ పెడుతున్నారు, ఇండక్షన్ పెడుతున్నారు, ఏదన్నా అవ్వచ్చు. బట్ టిల్ డేట్ మనం చూసుకున్నట్టయితే 2 weeks క్లాస్ వర్క్ పోయినట్టేగా. ఇప్పుడు వచ్చి సెకండ్ కౌన్సిలింగ్ మీద క్లారిటీ లేదు. అంటే వాళ్ళదేంటి క్లాస్ వర్క్ ఒక నెల 2 నెలలు అయిన తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసి పిల్లల్ని జాయిన్ చేయించుకుంటారా? అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా 1.5 యూనిట్లు అయిపోయిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు తీసుకుంటారా? ఇదో క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ది థర్డ్ కౌన్సిలింగ్ ఉందా లేదా? థర్డ్ కౌన్సిలింగ్ మీద కూడా ఇంకా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళిపోతారు, డెఫినెట్ గా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సీట్లన్నీ కూడా ఖాళీ ఉండిపోతాయి. జాయిన్ అవ్వరు ఆ స్టూడెంట్స్ అందరూ, రిపోర్టింగ్ చేసిన సరే అతను జాయిన్ అవ్వరు. జాయిన్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్ గా సీట్స్ అన్ని మిగిలిపోతాయి. మిగిలిపోయిన సీట్స్ అన్ని ఏం చేస్తారు? మళ్ళీ ఫిలప్ చేయాలిగా. అండ్ అలాగే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఉన్నాయి, ఈ మేనేజ్మెంట్ సీట్స్ కూడా చాలా వరకు మిగిలిపోతాయి. ఇక్కడ క్లియర్ కట్ గా మన డేట్ అయితే మెన్షన్ చేశారుగా. ఫైనల్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఇక్కడ 31st కి ఇచ్చారు. 31st October కి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారు కేటగిరీ బి సంబంధించి. సో కేటగిరీ బిలో కూడా సీట్స్ మిగిలిపోతే డెఫినెట్ గా ఈ వేకెన్సీస్ కూడా ఫిల్ చేయాలిగా. అంటే మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ అని ఇంకోటి తెస్తారుగా ఆ టైంకి. మరి థర్డ్ కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు? సెకండ్ కౌన్సిలింగ్ ఎంత డిలే చేస్తే థర్డ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అవుద్ది? నవంబర్ ఎండింగ్ అవుద్దా? సో నవంబర్ ఎండింగ్ అయితే మరి పిల్లలు జాయిన్ అయ్యే టైంకి మిడ్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. వీళ్ళు జాయిన్ అయ్యే 2 వారాలకి మిడ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇది అసలు కాలేజ్ గా కొత్త సిలబస్ ఏమైందో తెలియదు, అసలు ఏం చెప్పారో తెలియదు. ఇవన్నీ చూసుకునే లోపే ఎగ్జామ్స్ అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం అవట్లేదు. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఆడుకుంటుందని చెప్పాలి మీ లైఫ్ తో. ఇంత వరస్ట్ గా అయితే ఎప్పుడు లేదు. ఒక పక్క టీఎస్ ఎంసెట్ వాళ్ళు ఏవైతే డేట్స్ చెప్పారో ఆ డేట్స్ ప్రకారంగా వెళ్తున్నారు. ఒకవేళ ఏమన్నా అటు ఇటుగా ఉన్నా సరే ఇమీడియట్ గా అనౌన్స్ చేస్తున్నారు, ఈ డేట్ నుండి ఇది, ఈ డేట్ నుండి ఇది. ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా ట్రాన్స్పరెంట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ హైడ్ అండ్ సీక్ లా లేదు. వీళ్ళు వెబ్సైట్ లో పెట్టే ఫీజులు ఒకటి, కాలేజీకి వెళ్తే వాళ్ళు వసూలు చేసే ఫీజులు ఒకటి, ఫీజులకు పొంతం లేకుండా పోయింది. ఆ ఫీజుల వల్లే సగం ఇబ్బంది పడుతున్నాం అంటే మళ్ళీ ఇదో టార్చర్ మనకి. ఎప్పుడు డేట్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏం పెడతాడో తెలియదు, ఏం అర్థం కావట్లేదు. చాలా వర్స్ట్ గా ఉంది నిజంగా. హైయర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎఫిషియెంట్ గా లేరా, లేదంటే పని చేస్తున్న వాళ్ళు ఎఫిషియెంట్ గా పని చేయట్లేదా, ఏంటో క్లారిటీ అయితే లేదు. కానీ అందరూ కలిపి ఫైనల్ గా మీ జీవితాలతోనే ఆడుకుంటున్నారు. సో డెఫినెట్ గా ఇది అరెస్ట్ చేయాల్సిన పాయింట్. కనీసం న్యూస్ ఛానల్స్ ఎలాంటివి పట్టించుకోరు. ఎవడో తుమ్మితే, ఎవడో పిత్తితే, లేదంటే ఎవరితో కుక్కను తెచ్చుకుంది, ఇలాంటివి ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఆ టాపిక్ గురించి మరి మాట్లాడకపోతే ఎలాగా? సొసైటీకి చాలా యూస్ఫుల్ టాపిక్స్ అవి. అలాంటి వాటి మీద డిబేట్లు పెడతారు గంటలు. బట్ ఎంత ఇంపార్టెంట్ టాపిక్, దగ్గర 1,00,000 మంది స్టూడెంట్స్ లైఫ్ కి సంబంధించింది. దీని గురించి ఎవడో పట్టించుకోడు, ఏ న్యూస్ ఛానల్ మాట్లాడు, కనీసం చెప్పరు కూడా ఎవడో దీని గురించి. ఇది మన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. దీన్ని మార్చాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది సార్ అంటే మీదే. మీరు బాగుపడండి, మీరన్నా మార్చడానికి ట్రై చేయండి. మీరే ఇప్పుడు యంగర్ జనరేషన్, మీ చేతిలోనే ఉంది. సో చాలా మంది రకరకాలుగా ఫీల్ అవుతా ఉన్నారు గత వారం రోజుల నుంచి. సో అందరికీ కూడా నేను చెప్పాలనుకుంది ఏమన్నా ఉందంటే అది ఇదే. సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించో థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించో అసలు మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి ఏంటన్న ప్రిపరేషన్ అయితే మీరు చేసి పెట్టుకోండి. గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే డేట్ ఎప్పుడు పెడితే అప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఈ లోపు ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు ఎక్కడన్నా కాలేజీల్లో వచ్చినట్టయితే ఆ కాలేజీలో మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే దయచేసి ఆ క్లాసెస్కి వెళ్ళిపోయి క్లాసులు అయితే అటెండ్ అవ్వండి. ఇవి కాకుండా మన ఛానల్లో నేను నా స్వతహాగా మీ ఫస్ట్ ఇయర్ సిలబస్ కి సంబంధించి నేను ఏమైనా టాపిక్స్ చెప్పగలను అనుకుంటే ఆ టాపిక్స్ అన్ని కూడా సాధ్యమైనంత వరకు కవర్ చేసి మన ఛానల్లో పెడతాను. ఒకవేళ మీరు కాలేజ్ మిస్ అయినా, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందని అనిపించినా
ఏం పర్వాలేదు, మన ఛానల్లో వీడియోస్ పెడతాను. ప్రతి సబ్జెక్ట్లోని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ఛానల్లో అయితే వీడియోస్ చేసి పెడతాను. నీట్గా వీడియోస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎలాగే ఉన్నట్టయితే మీరు కాలేజ్ ఎలా జాయిన్ అయ్యి 2-3 రోజులకే ఎగ్జామ్స్ అంటారు. మీకు మైండ్ బ్లాక్ అవడం తప్ప ఏముండదు. ఎందుకంటే నువ్వు కాలేజ్ జాయిన్ 2-3 రోజులు నువ్వే ఎగ్జామ్స్ రాస్తావు. ఏం రాస్తావు? నువ్వు క్లాసులు అనుకుంటే ఎగ్జామ్స్ ఏం రాస్తావు? అర్థమైందా? ఇది పరిస్థితి. ప్రతి సబ్జెక్ట్ లో కూడా సిలబస్ అసలు ఏమున్నాయి, బ్రాంచ్ వైజ్ కోర్స్ స్ట్రక్చర్ ఏముంది, మన ఛానల్లో వీడియోస్ అయితే పెడుతున్నాం, అవి చూసుకోండి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా వీడియోస్ పెడతాను, అవి ఫాలో అవ్వండి. మీ మట్టుకు మీరు మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసుకుని పెట్టుకోండి. సో ఇదే చెప్పాలని ఈ వీడియో చేశాను. సో దీనికి సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. కనీసం ఇప్పటికన్నా వాళ్ళు ఎవరన్నా చూస్తే వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి అన్నమాట. అర్థమైందా? ఉంటాను ఫ్రెండ్స్.